మీకు తెలుసా, యోగా చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ 60% తగ్గుతుంది. ఒక్క శవాసన 10 నిమిషాలు చేస్తే 8 గంటల నిద్రతో సమానం. కపాలపాతి శ్వాస మెదడుకు 5 రెట్లు ఆక్సిజన్ పెంచుతుంది. యోగా ప్లస్ ధ్యానం కలిపి చేస్తే జ్ఞాపక శక్తి 25% మెరుగుపడుతుంది. నాసా శాస్త్రవేత్తలు సైతం ఆస్ట్రోనాట్స్కి యోగా నేర్పిస్తారు. 5000 సంవత్సరాల పురాతన చికిత్స ఇప్పటికీ వైద్య రంగానికి సవాలే. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి, కానీ ఒక్క ఆసన చాలా వరకు యోగా నేర్పిస్తుంది. అదే సూర్య నమస్కారం. ఒక్క ఆసనంతో పూర్తి యోగా కావాలంటే ఈ సూర్య నమస్కారాన్ని తప్పకుండా చేయండి. దీంట్లో 12 భంగిమలు ఉంటాయి. ఈ 12 భంగిమల కలయికతోనే సంపూర్ణ శారీరక వ్యాయామం అవుతుంది. ఈ సూర్య నమస్కారం చేయటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బాడీ సిస్టమ్ వైజ్గా చూసుకుంటే ముందు కార్డియాక్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది, కార్డియాక్ ఫిట్నెస్ పెరుగుతుంది, వెన్నుముక్క స్పైన్లో పూర్తి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, వెన్నునొప్పి తగ్గుతుంది, చేతులు కాళ్ళు కోర్ వీటి మజిల్స్ ఫుల్ స్ట్రెంగ్తన్ అవుతాయి, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, మనసు ఏకాగ్రత పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, బరువు తగ్గుతారు, క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఈ సూర్య నమస్కారం ఒక్కటి చేస్తే 12 వ్యాయామాలు చేసినట్లే. ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తాజా పరిశోధన ఒకటి చేశారు. అదే మెయిల్ ఇన్ఫర్టిలిటీ గురించి. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని 78 మంది పురుషుల్ని తీసుకున్నారు. వీటిల్లో 42 మందికి రోజు 1 గంట పాటు వారానికి 5 రోజులు యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం, విశ్రాంతి అలా 12 వారాల పాటు చేశారు. వీటి ఫలితంగా వీర్య కణాలు నాణ్యత గణనీయంగా పెరిగింది, డిఎన్ఏ నష్టం కూడా తగ్గింది, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గింది. ఈ ఫలితాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ప్రచురించబడ్డాయి. యోగా కేవలం నొప్పి నివారణ మాత్రమే కాదు, రీప్రొడక్టివ్ హెల్త్ కూడా శాస్త్రీయంగా రుజువైన చికిత్స. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.